శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీకము కృష్ణపక్షములు శరతృతువు విధియ శుక్రవారం నవంబర్ 7వ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు. అనంతరం సకలాభిష్ట సిద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు. ఇల్లు చేరుకునేటట్లు వరము కోరెను. ఆ శ్రీ సత్యనారాయణ స్వామి సంతోషించి చంద్రకేతు మహారాజుకు కలవలోక కనిపించను. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ మదన వేణుగోపాల స్వామి వారికి ఉదయం పాలు పెరుగు తేనె చక్కెర పండ్ల రసాలు పసుపు కుంకుమ చందనాలతో నవకలస పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్తి మంత్రార్థ సత్య సబలాస్త్వంచితి భవంతో. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. Thank you.